Welcome to Mutlu Stories. మంత్రగుహలో మాయనిధి. అనగనగా ఒక అందమైన పచ్చని పల్లెలో అరుణ్ మరియు వరుణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న కొండలు ఉండేవి. అరుణ్ పెద్ద అన్న. అతను ధైర్యవంతుడు, బలవంతుడు. వరుణ్ చిన్న తమ్ముడు. అతను చాలా తెలివైనవాడు. కొత్త విషయాలు తెలుసుకోవడం అతనికి చాలా ఇష్టం. వారి తల్లిదండ్రులు కూడా ఇద్దరినీ చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు అందరూ కలిసి కూర్చొని కథలు చెప్పుకుంటూ నవ్వుతూ సంతోషంగా గడిపేవారు. ఒకరోజు వారు ఇంట్లో ఉన్న తమ తాతగారి పాత చెక్కపెట్టెను శుభ్రం చేస్తుండగా అందులో ఒక పాత మ్యాప్ కనిపించింది. ఆ మ్యాప్లో ఒక రహస్యమైన అడవిలో దాగి ఉన్న మాయా నిధి దారి చూపబడింది. మ్యాప్ చివర ఒక వాక్యం ఇలా రాసి ఉంది: ధైర్యం, తెలివి, దయ ఉన్నవారే ఈ నిధిని కనుగొంటారు. అది చదివిన వెంటనే ఇద్దరికీ ఎంతో ఉత్సాహం వచ్చింది. మనమే వెళ్ళి ఈ నిధిని కనుక్కుందాం అని అరుణ్ ఆనందంగా చెప్పాడు. వరుణ్ కూడా వెంటనే అంగీకరించాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వారు తమ గొప్ప సాహస ప్రయాణాన్ని ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కొంత ఆహారం, నీళ్లు తీసుకుని అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఒక గాఢమైన అడవిలోకి చేరుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు సూర్యకాంతిని అడ్డుకుంటున్నాయి. చుట్టూ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఒక పెద్ద తోడేలు వారి ముందు కనిపించింది. వరుణ్ కొంచెం భయపడ్డాడు, కాని అరుణ్ ధైర్యంగా నిలబడ్డాడు. అదే సమయంలో వరుణ్ ఆ తోడేలు కాలిలో ఒక ముల్లు ఇరుక్కుంది అని గమనించాడు. అతను జాగ్రత్తగా దగ్గరకు వెళ్లి ఆ ముల్లును తీసేశాడు. వెంటనే తోడేలు శాంతించింది. వారి దయ చూసి అది వారిని అడవిలోని ఒక రహస్య మార్గం వైపు చూపించింది. కొంతసేపటి తర్వాత వారు ఒక ప్రకాశించే నది దగ్గరకు చేరుకున్నారు. ఆ నదిలో బంగారం, ఆభరణాలు మెరిసిపోతున్నట్టు కనిపించాయి. అరుణ్ వాటిని తీసుకోవడానికి దూకబోతుండగా వరుణ్ అతన్ని ఆపాడు. ఇది మాయ కావచ్చు అని అన్నాడు. అతను ఒక కర్రను నీళ్లలో వేయగానే ఆ నది పెద్ద సుడిగుండంగా మారింది. అప్పుడది ఒక మాయ అని వారికి అర్థమైంది. వారు పక్కనే పడిపోయిన ఒక చెట్టును వంతెనలా ఉపయోగించి జాగ్రత్తగా నదిని దాటారు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు వారు ఒక పెద్ద ప్రకాశించే చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ చెట్టు ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించింది. ఈ నిధి దారిని నేను కాపాడుతున్నాను. మీరు ముందుకు వెళ్లాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని చెట్టు చెప్పింది. చెట్టు ఒక ప్రశ్న అడిగింది. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గిపోతుంది. అది ఏమిటి? కొద్దిసేపు ఆలోచించిన తర్వాత వరుణ్ నవ్వుతూ దయ అని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ చెట్టు ప్రకాశించి తన కొమ్మలను పక్కకు జరిపింది. అక్కడ ఒక రహస్య గుహ కనిపించింది. అన్నదమ్ములు గుహలోకి వెళ్లారు. గుహలో చీకటి ఎక్కువగా ఉంది. గోడలపై విచిత్రమైన నీడలు కదులుతున్నాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఒక పెద్ద బంగారు పెట్టెను చూశారు. అదే ఆ మాయానిధి. కాని ఆ పెట్టె ముందు ఒక మాయా కాపరి కనిపించాడు. అతను అన్నాడు, ఈ నిధిని పొందాలంటే మీరు ఒక విషయం నిరూపించాలి. మీరు ఈ నిధిని మీకోసం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగిస్తారా? అరుణ్ మరియు వరుణ్ ఒకరిని ఒకరు చూసుకుని వెంటనే చెప్పారు, అవును, మేము ఈ నిధిని మా గ్రామానికి మరియు పేదవారికి సహాయం చేయటానికి ఉపయోగిస్తాము. వారి నిజాయితీ చూసి ఆ మాయా కాపరి సంతోషించాడు. వెంటనే ఆ పెట్టె తెరుచుకుంది. అందులో బంగారం మాత్రమే కాదు, ఒక మాయా రత్నం కూడా ఉంది. ఇద్దరూ ఆ నిధిని తీసుకుని తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ నిధితో వారు పాఠశాలలు నిర్మించారు, పేదవారికి ఆహారం ఇచ్చారు, గ్రామాన్ని అభివృద్ధి చేశారు. అందరూ వారిని ప్రేమగా గౌరవించారు. అరుణ్ మరియు వరుణ్ అప్పుడు గ్రహించారు, నిజమైన నిధి బంగారం కాదు, ధైర్యం, తెలివి మరియు దయ అని. నీతి: మంచి మనసు, ధైర్యం, తెలివి ఉంటే ఎలాంటి కష్టమైన ప్రయాణమైనా విజయంతో ముగుస్తుంది. Please subscribe to our channel.